మనకు ఆల్రెడీ వేదయుగం రాబోతుంది, అంటే కలియుగం అంతం కాబోతుంది. కాబట్టి కలియుగంలో ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రకృతే పంచభూతాలే ఆల్రెడీ కబలించాలనేటటువంటి కాన్సెప్ట్ ఎప్పుడైతే పంచభూతాలకు వస్తుందో ఆ పంచభూతాలు ఖచ్చితంగా అటువైపు క్రియేషన్ చేసుకుంటే అటువైపు తీసుకెళ్ళేటటువంటి మార్గాన్ని, ఎందుకంటే మనం ఆల్రెడీ గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి ఏదైతే ఉన్నదో వీటి మీద మనం ఆల్రెడీ డెఫినేషన్ చూసాం. ఏదైతే సంకల్పం మనము గాలిలో వదులుతామో అదే మనం ఏ మైండ్ సెట్తోనైతే పనిచేస్తామో అదే ఖచ్చితంగా మనకు అందుతుంది. మనం పొద్దస్తమానం ప్రతి ఒక్కరు కూడా చీటింగ్ చేసి బతకడం, చీటింగ్ చేసి ప్రజలను మోసం చేయడం, మంచోళ్ళను మోసం చేసి మంచోళ్ళను అవమానపరచడం, మంచోళ్ళకు ఇబ్బందులు పెట్టడం అనేది ఏదైతే జరుగుతున్నదో అదంతా కూడా ఈ రూపంలో తీరుతుందని అనొచ్చు. వాస్తవానికి ఇది వాస్తవానికి ఈ భూమి అంటే ఈ ఈ ఈ ప్రకృతి ధర్మం, నేను చెప్పే ధర్మం కాదు, ప్రకృతి ధర్మం అది. ఆ ధర్మం ప్రకారమే పోతూ ఉంటుంది. మరి అలాంటి ఇంకా ఎన్ని జరిగేది ఉండు. మరి 1962 నుంచి సుమారుగా ఈ 2025 వరకు వరుసగా 5-10 ఏళ్ళకు ఒక ప్రమాదం జరుగుతూనే ఉన్నది. ఆ ప్రమాద విపత్తులు ఇవన్నీ కూడా కలియుగం అంతమయ్యేటటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఎన్నో మన కళ్ళ ముందు ఆల్రెడీ కనిపిస్తూ ఉన్నాయి రకరకాలుగా. అసలు విమాన ప్రమాదంలో చనిపోయినటువంటి వాళ్ళ కన్నా ఇంకా రకరకాలుగా ప్రమాదాల్లో చనిపోయేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ విమాన ప్రమాదంలో చనిపోకుండా ఇవాళ విమానం వల్ల చనిపోయినటువంటి వాళ్ళు ఆల్రెడీ మెడికోలు ఉన్నారు. ఇవాళ మెడికల్ విద్యార్థులు ఇవాళ అసలు వాళ్ళకి ఏం సంబంధం, అసలు ఆ ఫ్లైట్కు కానీ ఆ విమానానికి ఏం సంబంధం వాళ్ళకు? వాస్తవానికి దురదృష్టవశాత్తున వాళ్ళను మరి ఇవాళ కబలించినటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. మరి రాబోయే కలియుగం ఎండింగ్ దశకు ఏం జరుగుతుంది మరి నిజంగా? ఎందుకంటే మానవాళి ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నారు. అసలు నీతి నిజాయితీ అనేటటువంటిది పూర్తిగా కోల్పోయినారు. నీతి నిజాయితీ అనేటటువంటిది కోల్పోవటానికి ప్రధానమైనటువంటి కారణము కేవలం రాజకీయ నాయకులే.